పట్టభద్రుల గళం బలం మన ఆల్ఫోస్ డాక్టర్ వుట్కూరి నరేందర్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటేద్దాం, అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం. రాష్ట్రం కానీ కేంద్రం కానీ ఎమ్మెల్యేలు మంత్రులు అదేవిధంగా అధికారులు కూడా ప్రజల కొరకే ఉన్నారు. కానీ రాక్షసుల్లాగా ప్రజల మీద పడి ఈరోజు కట్టెలతో ఈరోజు పశువులను కొట్టినట్టు కొట్టి ఏదైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఈ డిఎఫ్ఓ గారు కావాలని గత 40 సంవత్సరాల నుంచి భూములు దొరికినటువంటి రైతులకు బోర్లున్నా మోటార్లతో నడుపుకుంటున్నా కరెంటు శాంక్షన్ ఇచ్చినా ఆ కరెంటు పోలను వేయనీయకపోవడం, వైర్లు ఇగ్గనీయకపోవడం, అదేవిధంగా కొత్తగా నీటి సమస్య కొరకు బోర్లు వేసుకుందామంటే వేయనీయకపోవడం, అతి దారుణంగా ప్రవర్తిస్తున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. ఈ విషయాన్ని కన్జర్వేటర్ గారికి, ఈ జిల్లా కలెక్టర్ గారికి దృష్టికి, అదేవిధంగా మంత్రుల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. పశువుల మీద బాధినట్టుగా కట్టెలతోని ప్రజల మీద దాడి చేసి రైతుల మీద దాడి చేసేటువంటి వ్యక్తుల మీద డిఎఫ్ఓ మరి మిగతా అధికారుల మీద చట్టపరమైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు అది పునరావృతం అయితే బాధ్యుల మీద ఎవరిని కూడా చర్యలు కొరకు ఉంటాయి. రైతుల పక్షాన ఈ ప్రాంతం నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధిగా, శాసనసభ్యునిగా ఎన్నడూ లేని విధంగా ఏ డిఎఫ్ఓలు కానీ ఏ కన్జర్వేటర్లు కానీ గత 40-50 సంవత్సరాల నుంచి చేయని విధంగా దారుణంగా ప్రజల మీద, రైతుల మీద దాడులు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఆజంనగర్ లో 150 మందిని తీసుకుపోయి మరి రైతులను బీభత్సంగా కొట్టడం జరిగింది. అలాంటి వారి మీద చర్య తీసుకోవడమే కాకుండా కఠినంగా వాళ్ళను ఈ ప్రభుత్వం కూడా, నేను గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి, అటవీ శాఖ మంత్రి మరి కొండా సురేఖ గారు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రజల పక్షాన, రైతుల పక్షాన మనము ఈ యొక్క ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులుగా బాధ్యత మాకుంది, దీన్ని వివరించడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేసి, మాజీ కౌన్సిలర్ భర్త రాజలింగమూర్తి మీద జరిగినటువంటి హత్య ఇది భూపాలపల్లిలో మొదటి హత్య. ఇలాంటి హత్య తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఆ యొక్క హత్య చేసినటువంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని రాత్రే చెప్పాను. ఆ హత్య చేయడంలో ఒక సుపారీ ఏమన్నా పాత్ర ఉందా? దాని వెనుక ఎవరైనా ప్రోత్సహించినటువంటి వ్యక్తులు ఉన్నారా? విచారణ జరిపించాలని కూడా పోలీసుల ద్వారా మేము కోరాం. ఒకవేళ నిజాలు తేరాలన్నా ఈరోజు సిబిసిఐడి ద్వారా విచారణ జరిపించే విధంగా కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది, జరిపించాలని కూడా కోరుతున్నాం. మేడిగడ్డలో ఫిల్ చేయడం కానీ, ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూముల మీద కోర్టులో పిటిషన్ వేయడం కానీ, గతంలో ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఆ నిజాలు తేలాలంటే సరైనటువంటి విచారణ జరగాలని మా అభిప్రాయం. ఏది ఏమైనా ఇలాంటి హత్యలు, ఈ రౌడీయిజాలు, గుండాయిజాలు, కత్తులతో దాడి చేసి చంపడం, ఇది తీవ్రంగా ఖండించడమే కాకుండా ఇలాంటి పునరావృతం కాకుండా బాధ్యుల మీద కఠినంగా శిక్షించాలని, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసి, దాని వెనుకున్నటువంటి వ్యక్తులను కూడా లోతుగా విచారణ జరిపించి వారి మీద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.